హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మన అమ్మమ్మలు నానమ్మలు చేసే ఒక రెసిపీ చెప్తానండి. రెసిపీ వచ్చేసి చూపిస్తాను మీకు. టమోటా నిల్వ పచ్చడండి. మనం హ్యాపీగా చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి మంచిగా కొంచెం మగ్గినవండి. 2 kgs టమోటా. ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే బాగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఇది బాగా డ్రై అయిపోవాలి, వాటర్ ఉండకూడదు, ఎందుకంటే నిల్వ పెట్టుకుంటాం కాబట్టి బూజు రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసుకుందాము. ఒక చింతపండు అండి, ఒక 250 grams ఉంటుంది చింతపండు. అండ్ ఒక గ్లాస్ ఉప్పు అండి. నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను. ఒక గ్లాస్ ఉప్పు. మనకి కారము 2 glasses పడుతుందండి, 2 glasses. ఇది వచ్చేసి పల్లి నూనె అండి. పచ్చళ్ళకి, నిల్వ పచ్చళ్ళకి మేము ఇదే ఆయిల్ వాడతాము, విజయ పల్లి నూనె. చాలా టేస్ట్ ఉంటుంది, బూజు కూడా మనకి పట్టదు. 2 glasses పడుతుందండి. నేను ఇక్కడ 1 glass పెట్టుకున్నాను. 2 glasses ఆఫ్ ఆయిల్. అండ్ గార్లిక్ అండి. గార్లిక్ ఒక మనకి 2 గడ్డలు, పెద్ద గడ్డలు. మనం గార్లిక్ని పీల్ చేసి ఇలా పెట్టుకోవాలండి. అండ్ ఆవాలండి. ఆవాలు వచ్చేసి మీకు నేను స్పూన్ మెజర్మెంట్ చెప్తాను. 3 spoons వేసుకున్నాము ఆవాలు. అండ్ 2 spoons మెంతులు. అండ్ 2 spoons జీలకర్ర అండి. ఇవి మనం తీసి పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ అండి, టమోటాలని ఇలా కట్ చేసుకోవాలి. ఈ పైన ఇది ఉంటుంది కదా, ఇది మొత్తం తీసేయాలండి. తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, టమోటాస్ అన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఫస్ట్ ఈ టమోటాస్ని ఉడకపెట్టుకోవాలండి. 5 minutes అయింది. మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఇలా బాయిల్ అవుతే వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇంకా ప్లేట్ వేయకూడదు. ఇంకా ప్లేట్ ఎక్కువసేపు వేసామంటే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇప్పుడు ఇలా ఆవిరైపోవాలి మొత్తం ఆ వాటర్ అంతా. చూడండి, ఈ స్టేజ్లో మనము ఏదైతే చింతపండు తీసుకున్నామో అదంతా వేయాలి. ఈ చింతపండు గింజలు లేకోకుండా అంత నీట్గా చేసి పెట్టుకోవాలి. ఈ టమోటాతో పాటు చింతపండు కూడా బాయిల్ అవ్వాలి మనకి. దోశలోకి, వేడివిని అన్నంలోకి బాగుంటుంది మనకి. ఇప్పుడు చలికాలం కదా, కొంచెం కారకారంగా కూడా. చూడండి, ఇది మనకి బాగా వాటర్ అంతా ఇంకిపోయింది. అడుగంటుకోకుండా చూసుకోవాలండి. టమాటో కూడా మెత్తబడిపోయింది. ఈ స్టేజ్లో మనము, మీకు పసుపు మర్చిపోయాను చెప్పడము, 2 spoons వేసుకోవాలండి. నాది చిన్న స్పూను. చూడండి, పెద్దది అయితే 1 spoon, ఈ సైజులో అయితే 2 spoons అండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 2 minutes ఉడకపెట్టుకున్నాము. వాటర్ అంతా అయిపోయింది, ఇంకిపోయింది. ఇలా అయిపోవాలి మనకి, లైక్ టమాటా కర్రీ లాగా అవుతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లార్చాలండి. చాలా అసలు వేడిగా ఉండకూడదు, కొంచెం కూడా గోరువెచ్చగా కూడా ఉండకూడదు. మనం ఫ్యాన్ కింద పెట్టేసుకుందాము, స్టవ్ కట్టేసి. మెయిన్ వైల్ మనం ఒక బాండి పెట్టుకొని ఏవైతే ఉన్నాయో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేపుకోవాలండి దోరగా. బాండి పెట్టుకున్నాను, అది కొంచెం వేడయ్యాక ఫస్ట్ మెంతులు వేసుకుందాము. ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఈ మెంతులు వేగాలండి. వేగాక ఒక్కొక్కటి మనం సపరేట్గా వేయించుకోవాలి. తీసేసుకున్నాము. నెక్స్ట్ ఆవాలండి. మూడు మిక్స్ చేసి వేపితే ఇది కొంచెం అటు ఇటు అవుతుంది వేసుకోవడంలో. మనకి ఆవాలు వేపితే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అప్పటి వరకు వేపుకోవాలి. ఆవాలు కొంచెం చిట్పెట్లాడితే చాలండి, మరీ ఎక్కువగా వేపితే చేదు వచ్చేస్తుంది. అంత వేపుకోకూడదు, జస్ట్ చిట్పట్లాడితే చాలు. నెక్స్ట్ జీలకర్ర అండి.
అయిపోయిందండి. జీలకర్ర కూడా మనం ఈ 3 తీసేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యాక ఇవి పౌడర్ చేసుకోవాలి. వేడి మీద చేస్తే ముద్దుగా వచ్చేస్తుంది. సో కొద్దిగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అండి ఇవి చల్లగా అయిపోయాయి. ఇవి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అండ్ ఈ గార్లిక్ ఉంది కదా, ఇవి ఇలాగే వేయకూడదు. జస్ట్ మిక్సీలో ఒక రౌండ్ అనేస్తే చిన్న వడకలు అవుతాయి కదా, అది మనం లాస్ట్లో మిక్స్ చేసుకోవాలి. అదొకటి చేసి పెట్టుకుందాం. ఈ 2 చూడండి, ఇది గార్లిక్ ఇలా చేసుకోవాలండి మనము. అండ్ ఇది పౌడర్, ఫైన్ పౌడర్. దెన్ ఈ టమోటా ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో అందులోకి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేయాలి. కారం, చూడండి సాల్ట్, మళ్ళీ చూసుకొని వేసుకోవాలండి. కొంచెం వేసుకొని, నేను మీకు కారం 2 అని చెప్పాను కదండి. ఇది కొంచెం పెద్ద గ్లాసు. మామూలుగా స్వస్తిక్ మామూలు మనం ఇంట్లో వాడుకునే కారం అయితే 2 పడుతుందండి. నేను మ్యాంగో పికిల్కి లాస్ట్ టైం నేను ఒక కారం తీసుకొచ్చాను ఇక్కడ మన బేగం బజార్ నుంచి. పికిల్ కారం అండి, ఇది చాలా స్పైస్ ఉంటుంది. సో నాకు 1.5 పడింది దీనికి. ఇలా మనం సాల్ట్ కారం వేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు చూడండి, టమాటోలోకి మనం సాల్ట్ కారం కలుపుకున్నాము కదా, దాన్ని ఒకసారి గ్రైండ్ చేయాలండి. జస్ట్ 1 టైమే, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. జస్ట్ 1 టైమ్ చేసుకున్నాక మనం ఈ గార్లిక్, ఈ మెంతి పొడి, ఆవ పొడి ఉంది కదా, అదిను కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆయిల్ వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని ఆ పచ్చడి అంతా అందులో వేసేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం పోపు వేసుకొని తినచ్చు. లేదు అనుకుంటే ఈ ఆయిల్ వేడి చేసుకుంటాం కదా, దాంట్లోకి ఈ పోపు అన్నీ వేసుకోవాలండి. అంటే మనం జస్ట్ డైరెక్ట్గా వేసేసుకొని తినేయచ్చు. లేదు మనకి వేడివేడిగా పోపు కావాలి, అలా టేస్ట్ కావాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, గార్లిక్, కరివేపాకు అండి. చూడండి, ఇంతే గ్రైండ్. మళ్ళీ వాటర్ వేసుకోకూడదు, మరీ మెత్తగా చేసుకోకూడదు. జస్ట్ ఇంతే. చిన్న టిప్ అండి, ఇలా చేసుకున్న రా ఉంటుంది కదా టమోటా, మనం పోపు వేసుకోలేదనుకోండి, ఎర్రకారం ఉంటుంది కదా, సేమ్ కొంచెం వాటర్ వేసి ఎర్రకారంలో కూడా చేసుకోవచ్చు దీన్ని. నేను గ్రైండ్ చేసేసాను, ఇలా వస్తుంది మనకు. నెక్స్ట్ ఇప్పుడు గార్లిక్ వేసేసుకుందాము. మామూలుగా గార్లిక్ మిక్సీ కొట్టకుండా వేయచ్చు, కానీ అది పెద్దగా ఉంటాయి కదా, కొంచెం మనం మిక్సీకి చేసామనుకో అదొక టైప్ ఆఫ్ మంచి స్మెల్ వస్తుంది. ఇదండి ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి కూడా 3 మిక్సింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నామంటే మా మమ్మీ నెక్స్ట్ మంత్ ఊరు వెళ్ళిపోతుందండి మా అన్నయ్య దగ్గరికి. మా అన్నయ్య ముంబైలో ఉంటాడు. మా అన్నయ్యకి బాబు పుట్టాడు, సో తను అక్కడికి వెళ్తుంది. సో కూతురు కష్టపడకూడదు అనేసి టమోటా పచ్చడి చేసిస్తున్నాను. ఆల్రెడీ మొన్ననే ఉసిరికాయ పచ్చడి కూడా చేసి ఇచ్చింది, బట్ నేను అప్పటికే వీడియో స్టార్ట్ చేయలేదు కాబట్టి అది తీసుకోలేదు. నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు పండు మిర్చి పచ్చడి కూడా చూపిస్తాను, నా ఫేవరెట్ పక్కల. ఇది ఒకసారి కలుపుకుందాం బాగా. కలుపుకున్నాక ఈ స్టేజ్లో మీరు కొంచెం సాల్ట్, కారం చూసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంది అనిపిస్తే కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, మనం పోపు వేసుకుందాము. ఇందాక నేను ఆయిల్ పోసాను. ఫస్ట్ వచ్చేసి గార్లిక్ వేసుకుందాము. కొంచెం గార్లిక్ బ్రౌన్ కలర్లో ఇలా చిట్టుతూ ఉంటుందండి, అప్పుడప్పుడు దూరంగా ఉండేసుకోవాలి. జీలకర్ర, మీకు ఇంగువ నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి.
పోపు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఈ పోపు అయిపోయిందండి. స్టవ్ కట్ చేస్తున్నాను. పోపు మనం వేడిగా ఉంటుంది కదా, వేడిది పచ్చళ్ళలో కలపకూడదండి. పోపు చల్లగా అయ్యాక కలపాలి పచ్చళ్ళు. అండ్ ఇంకొక గ్లాస్ ఆయిల్ చూపించాను కదా, అది వేడి చేసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలండి. ఏవి వేడిగా కలపకూడదు. మా మదర్ టేస్ట్ చేశారండి, కొద్దిగా మాకు సాల్ట్ తక్కువ అనిపించింది. సో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ ఈ పోపు చల్లారిపోయిందండి, ఇది వేస్తున్నాం మనము. మేము కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నామండి. మా బ్రదర్ ఒక్కడే ఉంటాడు ముంబైలో. వసు డెలివరీకి వెళ్ళింది, తను వస్తుంది, చూపిస్తాను మీకు కూడా, ఇంట్రడ్యూస్ చేస్తాను. సో తనకి నాకి అని చేసింది మా మదరు. మనకు కావాలంటే ఇదేమి సీజనల్ ఏం కాదు కాబట్టి టమోటాస్ మనకి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి. హాఫ్ కేజీ 250 గ్రామ్స్ అలా పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి పచ్చళ్ళు. మనకి ఉసిరికాయ, పండు మిర్చి, మామిడికాయలు అంటే సీజనల్ కాబట్టి ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటాము. నేను వీడియో తీసుకొని వచ్చే లోపల నా రాక్షసులు చూడండి, పెద్దోడు, చిన్నోడు, ఇంకోడు పడుకున్నాడు, రచ్చ చేసేసారు నా ఇల్లుని. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్, బాయ్ చెప్పు, బాయ్ చిన్న, బాయ్ అబ్బూ. ఇదిగోండి ఫైనల్ ఇలా ఉంటుంది. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నాకైతే ఇప్పుడే అసలు వేడి అన్నం వేసుకొని తినాలనిపించేస్తుంది. నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా వచ్చిందో. ఫైనల్గా ఇంతే అండి. టైం పడుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను మా మమ్మీతో మీకు రిప్లైస్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ ఆల్. కొంచెం పెట్టు, సేవ్ పెట్టు. అగా ఇది పట్టు, అగా కన్నా దా 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 దా.